ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితములు మనం ఇప్పుడు తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు ఎంత కష్టమునైనా సరే భరిస్తూ, ఉదాహరణకు మీకు వృశ్చికం అంటేనే అర్థమైపోయినది తేలు. ఆ తేలు ఏంటిది? అది విపరీతమైనటువంటి వేడిని, విపరీతమైన చలిని కూడా తెలుసుకొని ప్రయాణం చేస్తుంది. అలాగే ఈ రాశివారు కూడా ఎంత కష్టమైనా అనుభవిస్తారండి. ఫలితం దక్కకుంటే మాత్రం అంతే గట్టిగా వారితో కొట్లాడతారు. అలా ఈ వృశ్చిక రాశి వారు కూడా భూమికి సంబంధించి, స్థిరాస్తికి సంబంధించి ఏవైతే పంచుకోవాలనుకుంటున్నారో అవి కాస్త వాయిదా పడతాయి. మీ యొక్క గట్టిదనం, మొండిదనం వల్లే. ఇది మంచిదే. ఒకవేళ మీకు వాయిదా పడింది అన్నా సరే మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా మంచిది. అలా ఈ వృశ్చిక రాశి వారిలో ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక, బాగా చదివే పిల్లలకి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని అంటే వైరల్ ఫీవర్స్ కూడా బయట తీవ్రంగా ఉన్నాయి. ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ కాలాల్లో వర్షాలు బాగా పడతాయి. స్నేహితులతో బయట తిరగడం కాస్త ఆపేయండి. దానివల్ల ఆరోగ్య సమస్య వస్తే మీరు తర్వాతకి విద్యకు సంబంధించి ఇబ్బందులు అవుతాయి నాన్న. అలాగే ఆడవారికి సంబంధించిన విషయానికి వస్తే, ఎప్పటి నుంచో భరించి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బరస్ట్ అయిపోతారన్నమాట ఈ నెల. ఉదాహరణకు ఎంత ఇబ్బంది పెడుతున్నా తోడికోడలు కానీ, ఎంత ఇబ్బంది పెడుతున్నా ఆడపడుచు కానీ, ఏమనుకున్న వాళ్ళు ఈ నెల మాత్రము వృశ్చిక రాశి వారు అసలు ఊరుకోరన్నమాట. విపరీతంగా వారి మీదకి వెళ్ళిపోతారు యుద్ధం చేసినట్టుగా. కాబట్టి కాస్త నెమ్మదిగా ఉండండి అమ్మా. మీరు మాట్లాడేటప్పుడు ఆడవారు ఎవరైనా సరే మాట దొర్లింది అంటే తీవ్రమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీకున్న ఓపికని కట్టలు తెంచకుండా ఇంకా కట్టుదిట్టం చేసుకోండి. ఇక సాధారణంగా వ్యాపారము, ఉద్యోగం చేసే మగవారి విషయానికి వస్తే, వ్యాపారం చేసే వారందరికీ కూడా మంచి వ్యాపారం జరుగుతుంది అన్నవారు దయచేసి ఆ వ్యాపారాన్ని, స్థలాన్ని మార్చాలని కానీ, మా సొంత ప్రదేశానికి వెళ్ళాలని కానీ, లేదా ఏవైనా సరే లోపల ఈ దిక్కు బాలేదని ఒక పంతులు గారు చెప్పారు, ఇంకో దిక్కుకు వెళ్దామని కానీ మార్పులు చేస్తే మీరు ఆ వ్యాపారమే మీరు కాకుండా ఇంకెవరో చేస్తున్నారని వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపారం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా వ్యాపారాన్ని చేసుకోండి. ఇక ఉద్యోగానికి సంబంధించిన విషయానికి వస్తే, మీ సీనియర్లో ఎవరో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. వారు ఈ నెల మీతో చాలా అనుకువగా ఉంటారు. ఎందుకంటే మీ గురించి తెలిసి, మీ విషయం తెలిసి మీతో చాలా అనుకువగా ఉంటారు. మీకు మంచి ఫలితములు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు నాతో బాలేని వాడు ఉన్నట్టు ఎందుకు బాగున్నాడు, వాడితో గొడవ పెట్టుకునేటువంటి పనులు చేయకండి. ఉద్యోగస్తులందరూ కూడా ఈ రాశివారు కాస్త జాగ్రత్త వహించండి, కాస్త అనుకువగా ఉండండి. మిగిలిన వారు అన్ని సెక్టార్స్లో చెప్పినట్టుగా ఆవేశపడిపోయేటువంటి గుణాన్ని వృశ్చిక రాశి వారు తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ మాసంలో శనగలు దానం చేయడం ఉత్తమం. శనగలు దానం చేయాలి, లేదా శనగలు, నానబెట్టిన శనగల్ని నైవేద్యంగా వండించడం. ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ, అంటే మీరే స్వయంగా శనగలు తీసుకెళ్ళి వండడానికి కావాల్సిన వెచ్చములన్నీ కూడా ఇచ్చి ఆ యొక్క నైవేద్యాన్ని వండించి నివేదన చేయమని చెప్పడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి మంచి శుభ ఫలితములు లభిస్తాయి. విద్యార్థుల విషయానికి వస్తే, సరస్వతి ఆకు అని దొరుకుతుందండి. ఆ సరస్వతి ఆకును పొడి చేసి పిల్లల యొక్క తాగేటువంటి పాలలో ఒక 2 గుండు పిన్నుల మీద తీసుకుంటే ఎంత పొడి వస్తుందో అంత పొడి మాత్రమే వేసి ఆ యొక్క సరస్వతి ఆకు పొడిని ఇచ్చి వారికి తాగిపించండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు స్వర్ణవర్ణము కానీ, పచ్చ రంగులో ఉండేటువంటి వస్త్రములు కానీ ధరించడం చాలా ఉత్తమం. అలా ఇక పూజ చేయడానికి ఏ దేవీ దేవతలకు పూజ చేయాలి అని అంటే, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడము, కాలభైరవ స్వామికి సంబంధించి ఆరాధన చేయడము ఈ యొక్క రాశి వారికి విశేషమైనటువంటి ఫలితములు వచ్చేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ఇది ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక మాస ఫలితములు. స్వస్తి.